అమ్మో, ఇప్పుడు ఈ అన్నని చూస్తే అన్నయ్య చేసిన అప్పు గురించి అమ్మ వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో, చెప్పండి అన్నా. పైసలు ఎక్కడా? చెప్పాను కదన్నా, త్వరలోనే ఇచ్చేస్తానని. ఏయ్, ఈ మాటలు నా దగ్గర చెప్పొద్దు. పైసలు ఎలా వసూలు చేయాలో నాకు తెలుసు. ఏయ్, చూస్తారంటే సామాన్ బయటకేసేయండి రా. అన్నా, నా మాట వినండి అన్నా. ఆగండి. అన్నా, ఎవరయ్యా మీరంతా? మీ రజనీకాంత్ నా దగ్గర 4 లక్షలు అప్పు చేసి తీర్చకుండానే చచ్చిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? నా కొడుకు అప్పు తీసుకోవడం ఏంటి? అవునమ్మా, ఆయన చెప్పింది నిజమే. నా డబ్బులు ఇవ్వకుండా శవాన్ని కదిలించే ప్రసక్తే లేదని మనం వస్తే మీ శాంతి అడ్డు తగిలి 2 రోజుల్లో ఇస్తాను, గొడవ చేయొద్దు అని బతిమలాడితేనే తన మాటలు నమ్మి శవాన్ని పోనిచ్చాను. ఇప్పుడొచ్చి అడిగితే పైసలు లేవంటుంది. అన్నా, నేను ఈ రోజు నుండి ఆటో సవారికి వెళ్తున్నాను. రూపాయి కూడబెట్టి మీ అప్పు త్వరలోనే తీరుస్తానన్నా. నా మాట నమ్మండి అన్నా. ఆటో తోలితే వచ్చే డబ్బులు మీ తిండి తిప్పలకే సరిపోవు. ఇక నా అప్పు ఎప్పుడు తీరుస్తావు? మీ వల్ల కాదులే గాని సామాన్లు అమ్మి మీ అప్పు నేనే జమ చేసుకుంటా. పదండ్రా. అయ్యో అన్నా, నా మాట వినండి అన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్, మీకు దండం పెడతానన్నా. నా మాట నమ్మండి అన్నా. నాకు ఒక్క 6 నెలలు గడువు ఇవ్వండి అన్నా. ప్లీజ్ అన్నా, ఎలాగైనా సరే మీ అప్పు తీరుస్తానన్నా. ప్లీజ్ అన్నా. నువ్వు అడిగినట్టు 6 నెలలు అయితే కుదరదు గాని 1 నెల అయితే ఇస్తాను. చాలా థ్యాంక్స్ అన్నా. అలాగే ఇచ్చేస్తానన్నా. అంతవరకు వడ్డీ కింద ఈ ఆటో తీసుకెళ్తాను. అన్నా అన్నా, మాకున్న ఆధారం ఇదొక్కటే అన్నా. ఇది తోలే మా వాళ్ళ ఆకలి తీర్చాలి, మీ అప్పు కూడా తీర్చాలన్నా. మీకు దండం పెడతానన్నా. మా ఆటోని తీసుకువెళ్ళొద్దన్నా. ప్లీజ్ అన్నా. భలే ఉందమ్మా నీ వ్యాపారము. అటు సామాన్లు తీసుకెళ్ళవు, ఇటు ఆటోకి అడ్డుపడుతున్నావు. ఏదో ఒకటి తీసుకెళ్లకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. తప్పుకో. మళ్ళీ 4 రోజుల్లో వస్తా. అనా పైసలతో సహా నా అప్పు తీర్చలేదంటే మీ అందరినీ రోడ్డు మీద కిడుస్తా. ఆగో ఆగో